నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి జడ్జిల ధర్మాసనం జస్టిస్ సుదేశ్ దులియా, జస్టిస్ పిబి వార్లే ఏదైనా సివిల్కి సంబంధించి కేసు ఉంటే అది క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చా అంటే ఈ తీర్పు ఏం చెప్తోందంటే, మ్యాటర్ సివిల్ మ్యాటర్ అయితే క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి వీలు లేదు, కేవలం సివిల్ కోర్టులోనే సివిల్ రెమిడీయే ఉండాలి. ఇట్లా ఫోర్స్ చేసి బలవంతంగా క్రిమినల్ కేసు ఫైల్ చేయడము, పోలీస్ స్టేషన్లో ఇట్లా ప్రైవేట్ కంప్లైంట్లో వేసి అది సివిల్ కేసు నుంచి క్రిమినల్ కేసుగా మరల్చి వాళ్ళని ప్రెజర్ చేసి ఈ విధంగా చేయొచ్చా అంటే ఈ తీర్పు చెప్పేది ఏంటి? ఒకవేళ మ్యాటర్ ప్యూర్లీ సివిల్ అయితే క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి వీలు లేదు. కేవలము సివిల్ కేసులోనే సివిల్ కేసు ఫైల్ చేయాలి. క్రిమినల్ కేసుకి ఏ విధంగా అయినా తావు లేదు. ప్రెజరైజ్ చేయడానికో, టెన్షన్ క్రియేట్ చేయడానికో ఇటువంటి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే అది మెయింటైనబుల్ కాదు అని ఈ తీర్పు చెప్తుంది. సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఒక సివిల్ కేసులో ఒక వ్యక్తి క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు ప్రెజరైజ్ చేయడానికి, అది సుప్రీంకోర్టు దాకా వస్తే సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్యూర్ సివిల్ కేసులో, సివిల్ మ్యాటర్లో సివిల్ సూటే ఉండాలి, కానీ క్రిమినల్ కేసు మార్చి ప్రెజరైజ్ చేసి క్రిమినల్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి వీలు లేదు, ఇది మెయింటైనబిలిటీ కాదు అని ఈ తీర్పు చెప్తోంది.